ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాల్లో, నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్య మార్గం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్య మార్గమునకు నడిపించిన ఎడల, పాపిని వాని తప్పుడు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకోవాలని చెప్పి భక్తులైన యాకోబు గారు రాశారండి. ఎవరైతే యేసు ప్రభువును నిజ రక్షకునిగా అంగీకరించి సత్య మార్గంలో నడిచి మళ్ళీ ఒకవేళ లోకానుసారంగా వెళ్ళి తప్పులు చేసి పాపం చేసిన వారిగా ఉన్నట్టయితే, వారిని మనము మళ్ళీ సత్య మార్గంలోకి నడిపించినట్టయితే వారి ఆత్మను మరణం నుండి రక్షించిన వారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు, లేకుంటే మీ చుట్టుపక్కల వాళ్ళు సత్య మార్గం తెలుసుకొని కూడా దేవుని నిజ రక్షకుని అంగీకరించి మళ్ళీ ఒకవేళ పాపం చేసిన వారిగా ఉన్నట్టయితే, నీవు పాపివి, నువ్వు దేనికి పనికిరావు, నీవు అలాంటి వాడివి, ఇలాంటి వాడివి అని చెప్పి అనేవారిగా కాకుండా, మనం ఎప్పుడైతే ప్రేమతో వారిని దేవుని సత్యంలోకి మళ్ళీ నడిపించే వారిగా ఉంటామో, అప్పుడు వారి ప్రాణమును, వారి ఆత్మను ఆ నిత్య నరకాగ్నిలో, ఆ నరకంలోకి వెళ్లకుండా మనము కాపాడే వారిగా ఉంటామండి.